మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొదిలిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా గోపూజ ప్రారంభమైన ఈ వేడుకల్లో నూతక్కి శివరామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. పట్టణంలోని శివబ్రాహ్మణ కుటుంబ సభ్యులు కలిసి పెద్ద ఎత్తున పాల్గొని వనభోజనాలను ఆనందంగా ఆస్వాదించారు. పిల్లలు ఉయ్యాల ఊగుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ప్రసంగించారు. సంఘం ఐక్యతను మరింత బలపరుచుకుంటూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమం నిర్వహించాలని ఆకాంక్షించారు. వేద పండితులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతక్కి నాగేశ్వరరావు, వినుకొండ శ్యామల, ఆరికట్ల ప్రసాద్, కుత్తికొండ కళ్యాణం చంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణో వేదామృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మచార్యుః ప్రయాం దదు. మన యొక్క కళ్యాణ కార్యక్రమానికి వేంచేసి ఉన్నారు. వారిని సాధారణంగా కూడా గౌరవించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మన పొదిలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవంగా శ్రీ పార్వతీ నిర్మమహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్తీక వనభోజన వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పొదిలి పట్టణ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీ వేద సన్నిధి శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క పూజాపీఠం అధ్యక్షులు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నూతక్కి శివకృష్ణమాచార్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం చేత కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి యొక్క సౌజన్యంతో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని, మన పట్టణపుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వదా సర్వత్రా పార్వతీ పరమేశ్వర యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలని, లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం అనేటటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని, ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మహదాశీర్వచనం తెలియజేస్తూ ఓం నమ శివాయ. ఉదులాపురి పట్టణం యందు మన గోశాలలో 3 సంవత్సరాల నుంచి మన శివ కళ్యాణం స్వామివారి పార్వతి పరమేశ్వర కళ్యాణం 3 సంవత్సరాల నుంచి ఘనంగా పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం వారు నిర్ణయిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉదయాన్నే గోపూజ, తర్వాత గణపతి పూజ, తర్వాత స్వామివారి కళ్యాణము, అనంతరము అన్నదాన కార్యక్రమము 3 సంవత్సరాల నుంచి అత్యస వైభవంగా ఈ కార్యక్రమము మన విశ్వబ్రాహ్మణ సోదరులతోటి జరుపుతున్నాము. మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.